నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ నినాదంతో ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీ. జిల్లా కలెక్టరేట్లో వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ కీర్తి చేకూరి. హస్త కళాకారులకు ప్రత్యక్ష అమ్మకాల అవకాశం. ప్రజలకు నాణ్యమైన హస్తకళా ఉత్పత్తులు. చైర్మన్ ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2025 ఘన ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజధాని ముసుగులో వేల ఎకరాల సమీకరణలో పెద్ద కుంభకోణమే నడుస్తోంది. మేడా శ్రీనివాస్ ఆవేదన. జాతీయ ఇంధన వారోత్సవాలు 2025 సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ విద్యుత్ను ప్రకృతి వనరుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు. విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, అవసరం లేని సమయంలో వినియోగాన్ని నియంత్రించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా విద్యుత్ పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ పెడుతూ ఈ వారం అంతా విద్యార్థులకి ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఆ తర్వాత ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రూరల్ ఏరియాస్లో మా కళాజాతాలు, తర్వాత ఈ బుర్రకథ కానీ, అంటే ప్రజలకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ విద్యుత్తుని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మొత్తం భారతదేశం అంతా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో విస్తృతంగా రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, అలాగే నిడదవోలు డివిజన్, ఈ విధంగా 19 మండలాల్లో కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విద్యుత్ చాలా కష్టమవుతుంది. మన పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే మనకి బొగ్గు గనులు కానీ బొగ్గు నిల్వలు కానీ లేవు. మనం ఈ విద్యుత్తును పొదుపు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన విద్యుత్తును వాడుకునే విధంగా మనకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ సప్లై సిస్టమ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. అంటే సమ్మర్లో మనం మంచి ఎండలో ఈ సోలార్ ద్వారా మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి పీక్ లోడ్కి వచ్చేటప్పటికి అవసరాన్ని బట్టి అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. మనం రానున్న 10 సంవత్సరాల్లో మనకి ఒక అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 30% మనకి విద్యుత్ మనకి లోటు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం అనవసరంగా మనం వాడుకునే దానికన్నా అవసరానికి వాడుకుంటే, పొదుపుగా వాడుకుంటే నెంబర్ 1 మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. నెంబర్ 2 రాష్ట్రానికి అదనపు బర్డెన్ ఉండదు. మూడవది ఏంటంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకొని ఇంట్లో అన్నెసరిగా ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని, ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి, ఒక రూమ్లో ఉండి 3 రూముల్లో ఏసీలు వేసుకుని అలాగే ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ నుండి అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి, ఎక్కడ అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇంతకన్నా పొదుపు అవసరం లేదు. మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికాముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సార్ ఈ గురించి అవగాహన కల్పిస్తున్నామండి. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో మనం 4వ స్థానంలో ఉన్నాం ఈ ప్రమోషన్లో. మనం ప్రథమ స్థానంలో ఏలూరు ఉంది. మనం వారికి మనకి ఇంచుమించు ఒక 800 మంది కన్జ్యూమర్స్ తేడా ఉన్నామంతే. మార్చి లోపు 6,000 మంది, కనీసం 6,000 మందికి ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం.
మీరందరూ కూడా ఈ మన పత్రికా మిత్రులు కూడా మీరు కూడా సోలార్ వేయించుకోవాలండి. ఎందుకంటే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి, బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు కడుతున్న కరెంటు బిల్లే బ్యాంకు కడితే మీకు ఇంచుమించు 5 ఏళ్ళలో మీకు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 20 ఏళ్ళు మీకు సోలార్ ఫ్రీ అయిపోతుంది. కాబట్టి అందరూ సోలార్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శన అమ్మకాలు కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21, 2025 వరకు 7 రోజులు నిర్వహిస్తున్నట్లు గౌరవ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప్ బజార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొని తమ స్వయం కృషితో తయారు చేసిన సంప్రదాయ హస్తకళ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడిందని తెలిపారు. ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ సిల్క్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ సిల్క్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే ఏమి, శారీస్ అయితే ఏమి, జామ్దాని శారీస్ అయితే ఏమి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్, అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రంలో. అలాగే మీకు ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎన్నో కూడా ఇక్కడ మేము యొక్క 40 స్టాల్స్లో రకరకాల స్టాల్స్ ఇచ్చున్నాం. కాబట్టి రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఇక్కడ షాపింగ్కి రావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే దేశంలో హస్తకళలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హస్తకళాకారుల్ని మనం ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, అలాగే వాళ్ళని ప్రాఫిటబుల్గా చూడాలి, ఈ కళలను మనం అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఈ యొక్క కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. మనము రాష్ట్రమంతా 36 వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఏవైతే వస్తువులు కావాలో నిన్న దానికి ప్రతిగా కాళహస్తిలో మనము వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇచ్చాం. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే వాళ్ళకు 10 లక్షల రూపాయల పనిముట్లు అంటే 100 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మగ్గాలు ఇవన్నీ కూడా 90% కన్సెషన్లో అంటే 18,000 వస్తువు 1800కు ఈ యొక్క కళాకారులకు ఇవ్వడానికి మన రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఎన్డీఏలో మన యొక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు, అలాగే సెంట్రల్లో ప్రధానమంత్రి గారు ఈ హస్తకళను ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. వారు ఎంత చేస్తున్నా ఏం చేసినా ప్రజలు మనము వీళ్లకు సపోర్ట్ చేయాలని ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. లోకల్ టు గ్లోబల్ అని మన ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారుల వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏమి చెప్పినా ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి గాంధీ సిల్క్ బజార్ రాజమహేంద్రంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు సహకరిస్తారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ నేడు బొమ్మూరు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రీడల ప్రారంభ సూచిక బెలూన్లు, పావురాలను ఎగురవేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ భావనలు పెంపొందించి సమగ్ర వికాసానికి దోహదపడతాయని పేర్కొంటూ పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. I declare the 28th regional level inter polytechnic sports and games meet 25-26 boys and girls is open. Balloons representing the aspiration, energy and competitive spirit of your young sportsmanship. As these balloons Go! symbolize peace, unity and true sportsmanship. అందరికీ నమస్కారం. మీరు ఎండలో మేము నీడలో, ఇది కరెక్ట్ కాదు, ఎక్కువసేపు తీసుకొని నేను
ఇప్పటికే ఆలస్యమైంది. బాగున్నారా? ఇంకా బాగుండాలి. మీరంతా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీ కుటుంబానికి బాసటగా ఉండాలి. ఈరోజు జిఎంఆర్ పాలిటెక్నిక్ లో ఇక్కడ ఇంటర్ స్టేట్ మహిళలకి పురుషులకి స్పోర్ట్స్ మీట్ జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది అన్నగారు పెట్టిన కాలేజీ. మొదటిసారిగా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ సిస్టమ్ లో రాజమండ్రిలో 85లో ఇక్కడికి వచ్చినప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతం. ఈ ప్రాంతం అంతా విద్యా కేంద్రంగా ఉంది. ఈ సందర్భంగానే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా తారక రామ నగరగానే వర్ధిల్లాలని నేను కోరుకుంటా ఉన్నా. కాలేజీలు, కళాశాలలు, వేల మంది విద్యార్థులకు కేంద్రంగా. ఈ రోజున ఐటీ రంగం మీదే ఆధారపడితే అయ్యేది కాదు. అనేక రంగాల్లో సోషల్ సర్వీస్ సెక్టర్ లో ఉద్యోగాలు రాబోతున్నాయి. అందరూ కంప్యూటర్ నేర్చుకుంటేనే అయిపోయేది కాదు. అందరికీ కంప్యూటర్ లో ఉద్యోగాలు రావు. కనుక సివిల్లోనూ మెకానికల్లోనూ రాబోయే భవిష్యత్ అంతా ఇతర రంగాలకు మేము మారిపోతుంది. ఫార్మసీ లాంటిది, సర్వీస్ సెక్టర్ లో, టూరిజంలో. మనం అనుకుంటారు బీటెక్ చదివి ఐటీ చేస్తేనే సరిపోద్ది అనుకుంటున్నారు. అది కాదు. అందరికీ దాంట్లో ఉద్యోగాలు రావు. భవిష్యత్ అంతా సర్వీస్ సెక్టర్ లో. ఒకటి, మీ కుటుంబాలను బాసటగా నిలవడం కోసం ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సహకారం అందించబోతోంది. ఇవాళ ఏదైతే ఉన్నత స్థానంలోకి వెళ్లేదానికి అవకాశాలు అడ్డు రావు. ఒకప్పుడు మన ప్రాంతంలో కాలేజీలు ఉండేవి కాదు, విద్యా సౌకర్యాలు ఉండేవి కాదు. మేము చదువుకునే రోజుల్లో నల్ల బల్లలు కూడా ఉండేవి కాదు. మైళ్ళ కొద్దీ బురదలో నడుచుకుంటూ వెళ్లి చదువుకున్న రోజులు. ఇవాళ కాలం మారింది, సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మురళీకొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 2014-19 మధ్య కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని, 2019-24 మధ్య కాలంలో పనులు నిలిచిపోయినా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా సంతోషం. మురళీకొండ రూపురేఖలు మార్చాలని ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు. మన రూపురేఖలు మారుతున్నాయి. 14-19 మధ్య చాలా పనులు చేశాం. 14-19 మధ్య మా కామేశ్వర వాళ్ళంతా వెంటబడి చాలా పనులు చేయించారు. సరే, మనకి నిధుల ప్రకారం అప్పుడు 14-19 అయింది. 19-24 దగ్గర జీరోకి వెళ్ళిపోయాం. ఒక స్కీమ్ లేదు, వాటర్ స్కీమ్ లేదు, ట్రైన్ లేవు, ఏమీ లేవు. ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడే. మొన్న మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ముందుకు వచ్చాం. మళ్ళీ పనులు మొదలయ్యాయి. మొన్న మొదటి విడత ఎంఎన్ఆర్డీసీలో 1,50,00,000 మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టారు. కొంత అక్కడ చేసాం. 1,50,00,000 దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం. అంతకుముందు కొంత ఎండిఓ గారి సహకారంతో 1 కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. మన గురుకులం దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు, 1 కాదు 2 కాదు, కొంచెం ఇబ్బంది అయినా 3 కోట్ల రూపాయలతో ఒక మురళీకొండకే 2.5 కోట్లు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోతాయి. 11 రోడ్లు వేసేదానికి, కాలువలు, డ్రైన్లు కలిపి, మొత్తం రోడ్లు కలిపి 2.5 కోట్లు. ఇక్కడ వెంకటేశ్వర నగర్ 13 లక్షలు, ప్రశాంతి నగర్ చెరువు గట్టుకి 12 లక్షలు, మధురా నగరు పాత బొమ్మూరికి 25 లక్షలు, మొత్తం 3 కోట్ల రూపాయలతో పని మొదలవుతుంది. ఇది 3 నెలల మార్చి ఎండింగ్ కంప్లీట్ అవుతుంది. మార్చి లోపల కంప్లీట్ పనులు మొదలవుతున్నాయి. కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నారు. మార్చి ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఏదైనా 1-2 మిగిలితే మనం నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చేస్తాం. మురళీకొండ సమస్య ఉండదు. రెండోది, ఇప్పుడు ఎంఎన్ఆర్జీఎస్లో కొన్ని పనులు అవుతున్నాయి. కొంత డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంటే చూస్తాం. అది రుడా గ్రాంట్లో ఏం చేయడానికి ఉందో. ఇప్పుడు మేము శాటిలైట్ సిటీ దగ్గర నుంచి ఒక డ్రైన్ చేస్తున్నాం. పాత బొమ్మూరు నుంచి కిందకి కలిపేలాగా ఇప్పుడు మనం కొంత డ్రైన్ చేసాం డీ బ్లాక్లో. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయలు ఇస్తున్నాం ఆ డ్రైన్కి. లేఅవుట్లో అందరితో మాట్లాడుతున్నాం. ఆ డ్రైన్ కిందకు వస్తే మధ్యలో లేఅవుట్లకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. రేపు పుష్కరాల నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ చేద్దాం. 60 అడుగులు రోడ్ చేయాలి. ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో కాంస్య పతాకాన్ని సాధించిన ఆర్జీ బాలకృష్ణకు కమిషనర్ రాహుల్ మీనా అభినందనలు తెలిపారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఆర్జీ బాలకృష్ణ మున్సిపాలిటీలో సిల్ట్ పనులు చేసుకుంటూ
టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బాలకృష్ణను కమిషనర్ ఘనంగా సన్మానించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఆర్జీ బాలకృష్ణ 74 కేజీల విభాగం స్క్వాడ్లో బ్రాంచ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు కూటమి సర్కార్లో మొట్టమొదట జైలుకు వెళ్లే నేతలు ఎవరు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్బీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికే సుమారు 33,000 ఎకరాల పైబడిన భూమిని రైతుల నుండి సిఆర్డీఏ ముసుగులో బలవంతంగా సమీకరించారు. పచ్చటి వ్యవసాయంతో సాగు చేసుకుంటూ ప్రకృతి సాక్షిగా మంచి ఆరోగ్యాలతో జీవనం సాగించిన ఆ ప్రాంత రైతుల జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు నేడు ప్రభుత్వం నుండి ఖచ్చితమైన భరోసా లేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ బాండ్లకు విలువ లేకుండా పోయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతిని బూచిగా చూపిస్తూ అమరావతి రాజధానిగా ప్రకటించుకుంటూ వేల కోట్ల రూపాయలు ఈరోజు దారాదత్తం చేసేస్తున్నారు. వాస్తవానికి అమరావతి పేరుతో భూసమీకరణ అంతా కూడా చాలా పెద్ద అతిపెద్ద మోసం, కుంభకోణం. ప్రపంచ స్థాయిలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరిగి ఉండేటటువంటి పరిస్థితులు లేవు. భవిష్యత్తులో అమరావతి భూకుంభకోణం ప్రపంచ మేధావులందరినీ కూడా ఆలోచింపచేసేటటువంటి పరిస్థితుల్ని యావత్ భారతదేశం అంతా చూస్తుంది. ఈ రోజు వరకు టెలికాం స్కామ్లు, అలాగే కోల్ స్కామ్లు, అలాగే కేంద్రంలో అనేక ఘోరమైనటువంటి స్కాములు చూసాం. కానీ అమరావతి భూ స్కాము మొత్తం ఈ స్కాములన్నింటినీ కూడా దాటేస్తుంది. నిజంగా అమరావతి 33,000 ఎకరాలు ఇప్పటి వరకు తీసుకుంది. ఇంకా 30,000 ఎకరాలు తీసుకుంటానంటుంది. ఇదే దాని మూలంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని కడుతున్నారా, లేదు ఏదైనా ఒక కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. వాస్తవానికి ఇప్పుడు అమరావతి అని ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాజధాని అమరావతి చారిత్రాత్మకమైనటువంటి అమరావతి కూడా కాదు. వాస్తవ చారిత్రమైనటువంటి చారిత్రక అమరావతి ఎక్కడో ప్రక్కన ఉంటుంది. వీళ్ళు చూపిస్తున్నటువంటి అమరావతి ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాస్తవానికి రైతుల్ని ముడిసరుకు కింద వాడుతున్నారు. ఎందుకంటే రైతులే రాజధానిని వ్యతిరేకిస్తున్నారు అనే అపోహని క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఒక విధమైనటువంటి తిరుగుబాటుని తీసుకొస్తున్నారు. నిజానికి నష్టపోతుంది రైతులు, రైతు కుటుంబాలు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి కొనసాగింది. ఇప్పటి వరకు ప్రజలు ఆంధ్రులందరూ ఒకటి గమనించాలి. పోలవరం ప్రాజెక్టుకి ఏ దుస్థితి పట్టిందండి? ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు వెళ్తుందని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్వి మధు, చైర్మన్ ఎన్వీవీఎస్ ప్రసాద్, అధ్యక్షులు వీరేంద్ర కుమార్, విశాఖ సంఘ అధ్యక్షులు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు బాబీలు పేర్కొన్నారు. స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా గల శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవా కార్యక్రమాలు లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందన్నారు. సభ్యులలో ఏర్పడిన కొంత మనస్పర్ధల కారణంగా గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదన్నారు. మరి గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు కొన్ని సమస్యల్లో, అంటే సమస్య అంటే వేరే ఏమి కాదండి, మా అన్న తమ్ములు, మా కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరం ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో, ఏకాభిప్రాయంతో మీ ముందుకు వచ్చింది. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ గత 2008లో రిజిస్టర్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ దాదాపు 17 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ, నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ముందుకొస్తూ కొన్ని సమస్యలతో ఆగిన ఈ అసోసియేషన్ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకొని
మళ్ళీ శరవేగంగా మీ ముందుకు వస్తుంది. 10 మందికి సేవ చేయాలనే సేవా దృక్పథంతోనే ఈ అసోసియేషన్ పెట్టడం జరిగిందండి. ఏ స్వార్థం లేనిది, ఏ విధమైన కోరికలు లేనిది ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి ముందుగా అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా సిహెచ్ మధు గారిని, ప్రెసిడెంట్గా వీరేంద్ర బుజ్జి గారిని, సెక్రటరీగా హరిబాబు గారిని, కోశాధికారి రాజన్ బాబు, ఇక మిగతా టీం అంతా కూడా కలిపి అందరం కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలని అడుగులు ముందుకేసుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇది ఆగదండి. ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఇది ఇప్పుడు వరకు బ్రేక్ వచ్చింది. ఇక పైన అందరం కలిసే ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు NVVS ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అండి. నమస్తే. కుటుంబాల దగ్గర ఒక కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి మళ్లీ ఆయనకే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం స్థానిక రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద జ్యోతుల నవీన్ ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అభిమానులు మందుగుండు సామగ్రితో జై జై నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెక్కించారు. తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులందరూ విచ్చేసి ఆయన్ను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అధిష్టానం నుంచి మళ్లీ నాకు రెండోసారి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి, మంత్రి లోకేష్ కి, జిల్లా టీడీపీ నాయకులు అందరికీ నా తండ్రి జ్యోతుల నెహ్రూకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. నుంచండి సార్, అలా నుంచండి, వెనక నుంచండి. జ్యోతుల నవీన్ నాయకత్వం, జ్యోతుల నవీన్ నాయకత్వం, జ్యోతుల నవీన్ నాయకత్వం, జిల్లా టైగర్, జిల్లా టైగర్, జిల్లా టైగర్, జ్యోతుల నవీన్ నాయకత్వం, 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 జ్యోతుల నవీన్ నాయకత్వం.
స్థానిక జేవీఆర్ అపార్ట్మెంట్లో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు పుట్టినరోజు వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలు అందుబాటులో లేని కారణంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మణిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ నాకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, వైభవంగా పుట్టినరోజు వేడుక నిర్వహించిన టీడీపీ శ్రేణులందరికీ, నా అభిమాని తమ్ముళ్లకి సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. Happy birthday to you. అందరికీ నమస్కారం. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా నా తండ్రి సమానులు శ్రీ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు నాకు శుభాకాంక్షలు అందజేశారు. అదేవిధంగా నా తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు వచ్చి నాకు స్వయంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈ రోజున నా ఈ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట మండలం అందరూ నాయకులు, అలాగే కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జగ్గంపేటలో నా తమ్ముళ్ళు రక్తం పంచి ఇచ్చిన తమ్ముళ్ళ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ఈ రోజున ఈ బర్త్డే ఫంక్షన్ చాలా ఘనంగా పూర్తి చేశారు. వాళ్ళందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియాలో తెలియజేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. మంగళవారం పెద్దాపురం పట్టణం అంబేద్కర్ భవనంలో పెద్దాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసేటువంటి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల గౌరవ నిమ్మకాయల చినరాజప్ప గారికి, ఎక్స్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మే రామారావు గారు, సామకోట మార్కెట్ చైర్మన్ గారికి, జార్జ్ చక్రవర్తి గారికి, నంద సత్యనారాయణ గారికి, అడవాల కుమారస్వామి గారికి, మడుగు శ్రీకాంత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులు ఎవరు లేరు, కూటమి నాయకులు, తద్వారా పిల్లకి కూడా మరి ప్రమాదాలు జరగటం, అనేక మంది మరణించడం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే పిల్లలు చదువుకునేటువంటి వయసులో, ముక్కుపచ్చలారిన వయసులో వారికి బరువు బాధ్యతలు పెట్టడం, వారికి ఆడుకుని చక్కగా చదువుకునేటువంటి వయసులో మరి వివాహాలు చేయడం ద్వారా వారి పరిస్థితి ప్రశ్నార్థమైనటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మన మంచి ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేపట్టడానికి ఈరోజు అంగన్వాడీలకి ప్రత్యేకంగా సెల్ ఫోన్లు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటే మీకు అనేకమైనటువంటి యాప్లు కూడా దీంట్లో సౌకర్యం కలిగే విధంగా అనేకమైనటువంటి యాప్లు కూడా పెట్టి మీరు పక్క ప్రజలకు కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు కానీ, అవినీతిని కూడా మీరు ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శాసనసభ్యులు రాజప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ నినాదంతో ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీ. జిల్లా కలెక్టరేట్లో వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ కీర్తి చేకూరి. హస్తకళాకారులకు ప్రత్యక్ష అమ్మకాల అవకాశం. ప్రజలకు నాణ్యమైన హస్తకళా ఉత్పత్తులు. చైర్మన్ ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2025 ఘన ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజధాని ముసుగులో వేల ఎకరాల సమీకరణలో పెద్ద కుంభకోణమే నడుస్తోంది. మేడా శ్రీనివాస్ ఆవేదన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.